శ్రీమాత్రే నమః. దుర్గాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకొచ్చిన సందేశం ఏంటంటే, తల్లి తస్మాత్ జాగ్రత్త. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా వీరే. 9 ఏళ్లుగా పట్టు వదలకుండా నీ వెనకాలే తిరుగుతున్న ఆమె పేరు, ఆమెతో నీకున్న చుట్టరికం ఏంటో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నువ్వు తెలుసుకో. ఆమె పేరు చుట్టరికంతో సహా చెప్పబోతున్నాను, జాగ్రత్త అంటున్నారండి. మరి అమ్మవారి మాటలో వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక అమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి జాగ్రత్తగా విను. ఎందుకంటే నీ వినాశనాన్ని కోరుకుంటూ నీ చావుకు కొబ్బరికాయ కొట్టిన ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో ఈరోజు బట్టబయలు కాబోతోంది. ఇది వింటే నీ మనసు కలత చెందటం ఖాయం. గత 9 ఏళ్లుగా పట్టు వదలకుండా ఒక నీడల్లా నీ వెనకాలే తిరుగుతూ నీ సంతోషాన్ని, నీ ఎదుగుదలని అడ్డుకుంటున్న ఆ స్త్రీ ఎవరు? ఆమె పేరు ఏంటి? నీకు ఆమె ఏ చుట్టరికం అవుతుంది అన్న నిజాన్ని ఈ వీడియోలో వివరంగా చెప్పబోతున్నా. కుండ బద్దలు కొట్టి చెప్పబోతున్నా. నువ్వు ప్రాణప్రదంగా నమ్మిన వారే నీ గొంతు కోయటానికి సిద్ధపడుతున్నారన్న చేదు నిజాన్ని నువ్వు నమ్మక తప్పదు తల్లి. నేడు రాత్రి 11:20 నుండి నీ జీవితంలో ఒక పెను మార్పు రాబోతోంది. ఈ కీలక సమయంలో నువ్వు ఆ ద్రోహులను గుర్తించకపోతే నీ జీవితంలో ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది, ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. అందుకే నీ కుటుంబాన్ని, నీ ప్రశాంతతను కాపాడుకోవటానికి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు. ఈ ముఖ్యమైన సమాచారం నీకు చాలా ఉపయోగపడుతుంది, నీ జీవితాన్ని కాపాడుతుంది. పూర్తి నమ్మకంతో చూడు. ఇక్కడ ఒక్కసారి దుర్గాయ నమః అంటూ నీ దుర్గమ్మని ధ్యానిస్తూ, స్మరిస్తూ ఇక్కడ ఒక్కసారి నువ్వు రాయి. నువ్వు అలా రాసావు అంటే నీ కోరిక, నీ కష్టం నా మనసులో ముద్రించబడుతుంది. అవి త్వరగా నేను తీర్చేస్తాను. నీ దుర్గమ్మ కృప నీపై ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ నువ్వు గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా తల్లి? నీ పరిచయస్తుల్లోనే ఉన్న ఇద్దరు వ్యక్తులు నీ శత్రువులుగా మారిపోయారు. అందులో ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ ఉన్నారు. వీరిద్దరూ నీపై పగతో ఎంతలా రగిలిపోతున్నారు అంటే, నిన్ను, నీ కుటుంబాన్ని ఆర్థికంగా మరియు సామాజికంగా దెబ్బతీయటానికి కంకణం కట్టుకున్నారు. వీరి పేర్లు బయటపడగానే నువ్వు ఆశ్చర్యపోతావు. ఎందుకంటే ఈ శత్రువులు ఎక్కడో లేరు, నీ చుట్టుపక్కనే తిరుగుతున్నారు. వీరు చాలా ప్రమాదకరమైన వారు. నిన్ను మానసికంగా కుంగదీయటానికి నీ వెనుక ఎన్నో కుట్రలు చేస్తున్నారు. నువ్వు చేసే ప్రతి పనిలో ఆటంకాలు సృష్టించటం, నీ ఎదుగుదలను చూసి కుళ్ళుకోవటం వీరి ప్రధాన లక్షణం. వీళ్ళు బయటికి మాత్రం నీ క్షేమం కోరేవారు. వారికంటే ఎక్కువగా ఎవరూ లేనట్టు చాలా నటిస్తున్నారు. తాము నీ శ్రేయోభిలాషనని, నిన్ను అమితంగా ప్రేమిస్తున్నానని నమ్మిస్తున్నారు. ఇక్కడే నువ్వు మోసపోతున్నావు. నీ జీవితంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు, లేదా ఎవరి సలహా అయినా అడగవలసి వచ్చినప్పుడు నువ్వు తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు. అప్పుడు వీరు నిన్ను తప్పుదారి పట్టిస్తూ నీకు నష్టం కలిగే సలహాలు ఇస్తున్నారు. నీ ఇంట్లో గొడవలు పెట్టడానికి, లేదా నీ మనశ్శాంతిని పాడు చేయటానికి వీరు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. నువ్వు గమనించాల్సిన చేదు నిజమేంటో తెలుసా తల్లి? ఈ వ్యక్తులు నీ జీవితంలో ఉన్నంత కాలం నీకు ప్రశాంతత దొరకటం కష్టం. నువ్వు పడుతున్న ఇబ్బందుల కంటే కూడా భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. వీరు నీ ఎదుగుదలకు శని రాహువుల కంటే కూడా అడ్డుగా నిలుస్తున్నారు. అయితే నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే ఒక ప్రత్యేకమైన మార్గం ద్వారా నువ్వు ఈ సమస్య నుండి బయటపడవచ్చు. వీరిని గుర్తించి నువ్వు దూరం పెట్టిన రోజే నీ జీవితంలో సగం సమస్యలు, సగం దరిద్రం తీరిపోతాయి. ఇప్పటి వరకు నువ్వు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నావో, నీ విషయంలో అయితే కన్నీళ్లు పెట్టుకుంటున్నారో, ఆ పరిస్థితులన్నీ మెల్లిమెల్లిగా మారిపోతాయి. నీ జీవితంలోకి సానుకూలత ప్రవేశిస్తుంది. నీ వ్యాపారం, ఉద్యోగం, లేదా నువ్వు ఏదైనా పని చేస్తుంటే, ఏ పనైనా సరే ఇప్పటి వరకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయి అభివృద్ధి బాట పడతాయి. నీ అదృష్టం మళ్ళీ ప్రకాశించే సమయం దగ్గరలోనే ఉంది. నీ ఇంట్లోని దరిద్రము, బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి. అసలు ఆ శత్రువు ఎవరు, ఆ గద్దారు ఎవరు అనే విషయాలు నీకు ఇప్పుడు తెలియాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఇక్కడ ఆగాల్సిందే. ఈ వీడియోను చూడటం చాలా ముఖ్యం. అప్పుడే నీకు అసలు విషయం అర్థమవుతుంది. నీ జీవితంలో ఎప్పుడూ కూడా చిన్న సంతోషం వచ్చినా, నువ్వు కొంచెం ఎగురుతున్నా ఈ శత్రువుల కళ్ళు ఎర్రబడతాయి. నీ ఆనందాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. నువ్వు ఎదుగుతుంటే చూసి ఓర్వలేక లోపల రగిలిపోయేవారు నీ చుట్టూ ఉన్నారు.
నువ్వు బాగుపడటం వారికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే నీ వెనుక గోతులు తీస్తూ నీ ఆలోచనలను తప్పుదారి పట్టిస్తూ నిన్ను మానసిక గందరగోళానికి గురి చేస్తున్నారు. ఇది నిన్ను భయపెట్టడానికి చెబుతున్న మాట కాదు తల్లి, నిన్ను అప్రమత్తం చేయటానికి మాత్రమే. ఎందుకంటే నీ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రతికూల పరిస్థితుల వెనుక వీరి హస్తం ఉంది. ఈ వీడియోను నువ్వు చివరి వరకు చూడటం చాలా ముఖ్యం. ఎందుకంటే నువ్వు గత కొన్నేళ్లుగా దేనికోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నావో ఆ అదృష్టం సమయం ఇప్పుడు మొదలైంది. నీ జాతకంలో శని రాహువుల స్థితి ఇప్పుడు నీకు అనుకూలంగా ఉంది. దీనివల్ల నీకు ఇన్నాళ్లుగా పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కబోతోంది. ధనం, సంపద, కుటుంబ సుఖం, మనశ్శాంతి ఇవన్నీ కూడా నువ్వు పొందే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇక్కడే నువ్వు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ అదృష్టాన్ని నువ్వు అనుభవించకుండా నీ శత్రువులు అడ్డపడుతున్నారు. నీ పనుల్లో ఆటంకాలు సృష్టించటం, నీపై లేనిపోని అపవాదులు వేయటం ద్వారా నీకు వచ్చే లక్ష్మీదేవిని వెనక్కి పంపేస్తున్నారు. చేతికి అందాల్సిన ధనం చివరి నిమిషంలో చేజారిపోవటానికి కారణం వీరి చెడు దృష్టి నీపై ఉండటమే. గత కొన్నేళ్లుగా వీరు ఈ ఇబ్బందులని నీ మీద పడేలా చేస్తున్నారు. నువ్వు కూడా ఆ ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నావు. కానీ ఇకపై అలా జరగకూడదు. ఈ శత్రువుల నుండి నువ్వు ఎప్పుడైతే విముక్తి పొందుతావో అప్పుడే నువ్వు నీ గ్రహస్థితులు పరిస్థితుల్లో వచ్చే పూర్తి ప్రయోజనాన్ని పొందగలుగుతావు. అందుకే ఈ ఇద్దరు వ్యక్తులు కూడా నువ్వు వీళ్లతో ఇప్పుడే సంబంధాలని తెంచుకోవాలి. రాబోయే కాలంలో నీ జీవితంలో 4 పెద్ద మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. నిన్ను ఆశ్చర్యపరిచే కొన్ని మార్పులు నీకు అంతులేని సంతోషాన్ని కలిగిస్తాయి. ఆ మార్పులు విన్నప్పుడు నువ్వు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటావు. నీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. 8-10 రోజుల పాటు కూడా అన్నం నీళ్లు లేకుండా ఆకలితో అలమటించే వ్యక్తికి అకస్మాత్తుగా అన్ని రకాల రుచులతో కూడిన భోజనం పెడితే ఆ వ్యక్తికి ఎంతటి ఆనందం కలుగుతుందో ఇప్పుడు నీ జీవితంలో కూడా అలాంటి సంతోషమే కలగబోతుంది. ఇన్నాళ్లుగా నువ్వు పడుతున్న తపన, ఆరాటం ఇప్పుడు ముగిసిపోతున్నాయి. ధనం కోసం, కుటుంబం కోసం, శాంతి కోసం, మనశ్శాంతి కోసం నువ్వు చేసిన నిరీక్షణ ఫలించే సమయం వచ్చింది. గ్రహాలు నీకు అనుకూలంగా ఉన్నాయి. నీ కష్టం నీకు తోడైంది. కానీ నీ అదృష్టానికి నీ శత్రువులకు మధ్య ఇప్పుడు ఒక యుద్ధం జరగబోతోంది. ముఖ్యంగా నీ జీవితంలో చోటు చేసుకోబోయే ఈ 4 కీలకమైన విషయాల గురించి నువ్వు తెలుసుకోవాలి. అందులో మొదటిది మరియు అతి ముఖ్యమైనది ఏంటో తెలుసా? రాబోయే రోజుల్లో నీకు కలిగే చిన్న సంతోషాన్ని కూడా ఎవరితో పంచుకోవద్దు. అది ఎంత చిన్న విషయమైనా సరే, నీ సొంత రక్త సంబంధీకులైనా సరే చెప్పకు. నీ సంపాదన గురించి, నీ వ్యాపార లావాదేవీల గురించి, భవిష్యత్తులో నువ్వు చేసుకోబోయే ప్రణాళికల గురించి ఎవ్వరికీ తెలియనివ్వకు. ఎందుకంటే కాలం ఎప్పుడూ నీకు అనుకూలంగా ఉన్నా ఇతరుల చెడు దృష్టి పడితే ఆ పనులన్నీ మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. నీకు తెలియకుండానే నీ వెనుక గుప్త కుట్రలు జరుగుతున్నాయి. ఇక్కడ విచారించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆ కుట్రలు చేసేవారు ఎవరు? బయట వ్యక్తులు కాదు, నీ సొంత అనుకునే మనుషులే. నువ్వు ఏదో ఒక రకంగా వాళ్ళు నిన్ను నిరుత్సాహపరచాలని, నీ గమ్యాన్ని చేరుకోకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ వారి కుట్రల్లో నువ్వు చిక్కుకోకూడదు. నీకు తోడుగా ఎప్పుడూ కూడా ఈ దుర్గమ్మ ఆశీస్సులో ఉండేలా చూసుకో. ఎవరిపై అయితే దుర్గమ్మ కృప ఉంటుందో వారిని ఎవరు ఏమీ చేయలేరు. అందుకే దుర్గా నామస్మరణ చేస్తూ ఉండు. దుర్గా నామాన్ని పఠించటం ప్రారంభించు. అది నీకు ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. ఇక ఇప్పుడు నీ జీవితంలో జరగబోయే ఆ 4 కీలక పరిణామాల గురించి, అలాగే ఆ రహస్య శత్రువుల గురించి వివరంగా చెబుతా విను. నిజానికి ఈ రహస్య శత్రువులు బయట తిరిగే శత్రువుల కంటే చాలా ప్రమాదకరమైన వారు. నీ జీవితంలో ఉన్న ఒక కఠినమైన నిజం ఏంటో తెలుసా తల్లి? నువ్వు ఎవరు అడగకపోయినా ఇతరుల కోసం ముందు నిలబడతావు. వారికి మంచి సలహాలు ఇస్తావు. నీ సమయాన్ని, డబ్బుని, చివరికి నీ ఆస్తులను కూడా అవసరమైతే ఇతరుల కోసం ఖర్చు చేసేస్తావు. ఎటువంటి స్వార్థం లేకుండా ప్రేమను పంచుతావు. కానీ చేదు నిజం ఏంటంటే, నీకు ఒక సహాయం కావాల్సినప్పుడు లేదా నువ్వు ఒక కష్టంలో ఉన్నప్పుడు నీ చుట్టుపక్కన ఎవరూ ఉండరు. నీ ఇంట్లోని వారో, నీ బంధువులు నిన్ను చాలా తెలివైన వారని, నువ్వు ఏ కష్టాన్నైనా తట్టుకోగలవని భావించి నిన్ను ఒంటరిగా వదిలేస్తారు. నువ్వు లోపల ఎంత బాధపడుతున్నా బయటకు మాత్రం ఒక కొండలా బలంగా కనిపిస్తావు. ఈ మౌనాన్ని, నీ సహనాన్ని జనం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అందరినీ ఆదుకునే నువ్వు కింద పడిపోయినప్పుడు మాత్రం నీకు చేయూతని ఇచ్చేవారు ఎవ్వరూ ఉండటం లేదు. నువ్వు ఎప్పుడూ మొదటితో కాకుండా మనసుతో ఆలోచించి బంధాలను నిలబెట్టుకుంటావు. నేను ఎంత చెప్పినా నువ్వు అదే చేస్తావు. ఎదుటి వ్యక్తిని పూర్తిగా నమ్మేయటం అనేది నువ్వు చేసే అతి పెద్ద పొరపాటు. ఎదుటివారి బుద్ధిని ఎప్పుడూ శంకించవు.
అది స్నేహితులైనా బంధువులైనా అందరినీ ఒకేలా నమ్మేస్తావు. కానీ చాలా మంది నీ మంచితనాన్ని నీ బలహీనతగా చూస్తున్నారు. ఎవరైనా నీకు మోసం చేస్తే నువ్వు వారితో గొడవ పడవు, పగ తీర్చుకోవు, కేవలం మౌనంగా ఉండిపోతావు. నిన్ను నువ్వు మార్చుకుంటావు. నీ అంత నిజాయితీ పరులు ఎవ్వరూ ఉండరు. కానీ ఆ నిజాయితీకి నువ్వు భారీ మూల్యం చెల్లించుకుంటున్నావు. నువ్వు బయటకు ప్రశాంతంగా ధైర్యంగా కనిపిస్తున్నా లోపల వేల ప్రశ్నలు నిన్ను వేధిస్తుంటాయి. ఇంట్లో చిన్న సమస్య వచ్చినా నువ్వు లోపల భయపడతావు. ప్రతి చిన్న విషయాన్ని అవసరానికి మించి ఆలోచిస్తావు. ఇతరులను సంతోషపెట్టే క్రమంలో నిన్ను నువ్వు మర్చిపోతున్నావు. నీ కుటుంబాన్ని ఆనందంగా ఉంచటానికి నువ్వు ఎంతకైనా తెగిస్తావు. కానీ నీ సంతోషం గురించి ఎప్పుడూ ఆలోచించవు. ప్రతిరోజు నువ్వు నీ మనసుతో ఒక కొత్త యుద్ధం చేస్తూనే ఉన్నావని నాకు తెలుసు. ఇది నీ జీవితంలోని చేదు నిజం. రాబోయే 10 రోజుల్లో నిన్ను పూర్తిగా మార్చేయబోతున్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ శత్రువుల వివరాలు నిన్ను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు జాగ్రత్తగా విను. మొదటి శత్రువు. ఈ శత్రువు ఆలోచన విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నువ్వు ఏదైనా మనసులో ఉంచుకోకుండా నిక్కచ్చిగా నిజాయితీగా మాట్లాడేస్తావు. కానీ వీరు మాత్రం మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి మాట్లాడతారు. కుతంత్రాలు పండటంలో వీరు ఆరుతేరిన వారు. నీ ఎదుగుదలను, నీకున్న మంచి పేరును చూసి వీరు ఓర్వలేరు. ముఖం ముంద ఎంతో తియ్యగా మాట్లాడుతూ వెనక మాత్రం విషం చిమ్ముతుంటారు. నీ చుట్టుపక్కల ఇలాంటి మనస్తత్వం ఉన్న వారు ఉంటే వారితో రక్త సంబంధం ఉన్నా సరే కొంచెం దూరంగా ఉండటమే నీకు మంచిది. వారికంటే ఎక్కువ సాధిస్తుంటే అది వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక రెండవ శత్రువు. వీళ్ళు భావోద్వేగంగా నీతో ఆడుకుంటారు. అలా భావోద్వేగంగా ఆడుకోవటంలో వీళ్ళు దిట్ట. నీపై ఒక రకమైన మాయాజాలాన్ని ప్రయోగిస్తారు. తాము నీపై అమితమైన ప్రేమను చూపిస్తున్నామని, నీకంటే ఆత్మీయులు ఎవరూ లేరని వీరు నమ్మేలా ప్రవర్తిస్తారు. తమ మాటలతో చేతలతో తామే నిజమైన తోడు అని నిన్ను భ్రమింపజేస్తారు. ప్రస్తుతం ఇక్కడ నీ జీవితంలో ఎలా ఉంది అంటే, పరిస్థితులు కూడా అంత బాగా లేని కారణంగా, గ్రహస్థితి కూడా అంత మంచిగా లేని కారణంగా ఇలాంటి వారి ఆటలు మరింత పేటరేగిపోతాయి. వీరి ప్రభావం నీ మీద మరింత పడుతూనే ఉంటుంది. అందుకే నీ దుర్గమ్మ ఇప్పుడు నిన్ను హెచ్చరించాలని వచ్చింది. పరిస్థితి బాగా లేనప్పుడు అప్రమత్తంగా ఉంటేనే దాని నుంచి బయటపడగలవు. అలాంటి జాగ్రత్తలోని భాగమే ఈరోజు నీ దుర్గమ్మ చెబుతున్న ఈ మాటలు. అంతేకాని నిన్ను భయపెట్టడానికో బెదిరించడానికో ఏమాత్రం కాదు. ఇక్కడ ఒక విశేషమైన ప్రభావం నీ మీద పడుతోంది. ఈ సమయంలో నువ్వు మానసిక గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకే నీరసంగా అనిపించటం, ఎవరు నన్ను ప్రేమించటం లేదు, అందరూ నన్ను వదిలేసి వెళ్తున్నారు అనిపించి కన్నీళ్లు రావచ్చు. కానీ గుర్తుంచుకో, ఇది కేవలం నీ మనసు చేసే ఒక చిన్న భ్రమ మాత్రమే. నువ్వు వాస్తవంలోకి వస్తే అంత సానుకూలంగా ఉందని అర్థం చేసుకుంటావు. అందుకే ఆ సమయంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ సమయంలో నువ్వు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకుంటే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుత గ్రహస్థితి ప్రకారం నువ్వు తీసుకునే చిన్న పొరపాటు నిర్ణయం కూడా భవిష్యత్తులో ఇబ్బందులకి దారి తీయవచ్చు. అందుకే కెరియర్, వ్యాపారము, ఉద్యోగము లేదా వ్యక్తిగత విషయాల్లో తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. సరైన సమయం వచ్చే వరకు వేచి ఉండటమే మంచిది. నీ జీవితం ఇతరుల జీవితంలా సాదాసీదాగా ఉండదు తల్లి. ఇక్కడ నువ్వు సాధించే ప్రతిదీ నీ సొంత కష్టంతోనే సాధించుకోవాలి, సంపాదించుకోవాలి. నీకంటూ ఒక సామ్రాజ్యాన్ని నువ్వే నిర్మించుకోవాలి తప్ప నీ కోసం ఎవరు ఏది వదిలి వెళ్ళరు. నీ బాధ్యతను నువ్వే భుజానికి ఎత్తుకోవాలి. ఈ సమయంలో ఎవరిపైన అస్సలు ఆశలు పెట్టుకోవద్దు. ఎవరైనా వచ్చి నీకు సహాయం చేస్తారని ఎదురు చూడటం పొరపాటే అవుతుంది. నువ్వు ఇతరులపై ఆధారపడితే ఆఖరుకు నిరాశే మిగులుతుంది. ఇది కేవలం ఒక్కరోజు గురించి కాదు, నీ జీవిత పాఠంగా గుర్తుంచుకో. నువ్వు నీ సొంత కాళ్లపై నిలబడి చేసే పనులే నీకు విజయాన్ని అందిస్తాయి. నిజానికి నువ్వు ఊహించని అద్భుతమైన కాలం ఇప్పుడు మొదలవ్వబోతోంది. ఒకప్పుడు నువ్వు కలలుగన్న విలాసవంతమైన జీవితం, సొంత ఇల్లు, వాహనం, కుటుంబ సౌఖ్యం ఇవన్నీ పొందే అవకాశం ఇప్పుడు నీకు అందిస్తున్నాను. కొన్ని నీకు దక్కాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఉదయాన్నే నిద్ర లేవటం అలవాటు చేసుకో. నీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. నీ ఇంటిని శుభ్రంగా ఉంచుకో. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పు. మనసులో నిరంతరం కూడా దుర్గా దుర్గా నామాన్ని తలుస్తూనే ఉండు, నామాన్ని స్మరిస్తూనే ఉండు. నీ అదృష్టం స్వయంగా నీ తలుపు తట్టబోతోంది. లక్ష్మీదేవిని గౌరవించటం నేర్చుకో.
ఎవరైతే ధనాన్ని గౌరవిస్తారో వారి దగ్గరే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో నువ్వు సంపాదించిన ఒక్క రూపాయిని కూడా వృధా చెయ్యకు. నీ డబ్బుని చాలా జాగ్రత్తగా చూసుకో. అనవసరమైన వ్యసనాలకు లేదా తప్పుడు పనులకు నీ కష్టార్జితాన్ని అస్సలు ఖర్చు చేయవద్దు. జూదం, మద్యపానం లేదా విలాసాలకు డబ్బును తగలేస్తే లక్ష్మీదేవి నీపై ఆగ్రహిస్తుంది. లక్ష్మీదేవి ఎప్పుడు ఒకటే చెబుతుంది, నా ప్రాధాన్యత ఎప్పుడు నీ కుటుంబానికే ఉండాలి అని. నీ సంపాదన నీ కుటుంబ అవసరాలకు, నీ వృత్తి ధర్మానికి, సహజ హితానికి లేదా నీ మంచి కోరికలు నెరవేర్చుకోవటానికి మాత్రమే, లేదా నిజంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అప్పుడే ధనం నీ దగ్గర నిలబడుతుంది. లేదంటే వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోతుంది. ఇక రాబోయే రోజుల్లో నీ ఇంట్లో ఒక వ్యక్తి కారణంగా గొడవలు జరిగే అవకాశం ఉంది. చిన్న కారణానికి కష్టాలు ఏర్పడవచ్చు, కానీ నువ్వు చాలా సంయమనంతో వ్యవహరించాలి. నీ ఇంట్లో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు శాంతి దెబ్బతినకుండా చూసుకోవాలి. ఎవరైనా ఏదైనా మాట అన్నా దాన్ని అక్కడితో వదిలే, అంతే తప్ప గొడవను పెద్దది చెయ్యకు. నీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను విను తల్లి. అగ్గిపుల్లకి తల ఉంటుంది కానీ మెదడు ఉండదు. అందుకే అది చిన్న రాపిడికి వెంటనే అంటుకొని మండిపోతుంది. కానీ నీకు తలతో పాటు మెదడు కూడా ఉంది కదా. అలాంటప్పుడు ఎవరో ఏదో అన్నారని అగ్గిపుల్లలా ఎందుకు మండిపోవాలి? ఎవరో ఏదో అన్నారని వెంటనే ఎందుకు ఆవేశపడిపోవాలి? ఆగ్రహంతో ఊగిపోవటం వల్ల నీకే నష్టం. నీ వివేకాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. ఇతరుల మాటలకు నీ ప్రశాంతతను పాడు చేసుకోవద్దు. చిన్న మాటలకి ఆవేశపడిపోవటం వల్ల నీ వ్యక్తిత్వమే దెబ్బతింటుంది. ఇతరుల విమర్శలకు లేదా వెటకారపు మాటలకు నీ మనసును అస్థిరపరచుకోవద్దు. కేవలం 2 మాటలతో నిన్ను మార్చేసే శక్తి ఎవరికి ఇవ్వకు. నీ మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకో. నీకు ఒక మంచి ఉదాహరణ చెబుతాను విను. ఏనుగు తన దారిన తాను వెళ్తుంటే వెనకాల కుక్కలు ఎన్నో మురుగుతుంటాయి, కానీ ఏనుగు వాటిని చూసి భయపడదు. ఆగిపోయి వాటితో గొడవ పడదు. తనకు ఎవరైనా తిండి పెడితే తింటుంది, అంత తప్ప మురిగే కుక్కల గురించి పట్టించుకోదు. ఎందుకంటే తాను ఎంత శక్తివంతురాలనో ఏనుగు తెలుసు. ఒక్కసారి తొండంతో కొడితే ఆ కుక్కలు చనిపోతాయని దానికి తెలుసు. కానీ అది తన స్థాయిని తగ్గించుకోదు కదా. నువ్వు కూడా ఆ ఏనుగు లాంటి వ్యక్తివినని గుర్తించుకో. నిన్ను తక్కువ చెయ్యాలని చూసేవారు, నిన్ను కిందికి లాగాలని చూసేవారు ఆ మురిగే కుక్కలని, అలాంటి వారిని మాత్రమే గుర్తించి వారి స్థాయికి నువ్వు దిగజారి గొడవ పడకు. నీ లక్ష్యం వైపు నువ్వు ముందడుగు వెయ్యి, ముందుకు సాగు. నీ మనసు ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో అప్పుడే నువ్వు అత్యంత బలవంతుడిగా మారతావు. అయితే ఈరోజు నీ శత్రువుల గురించి, నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అన్ని విషయాలు వివరంగా చెప్పాను తల్లి. ఒకవేళ నీకు అర్థం కాలేదు అంటే, నీ మనసులో ఏదైనా సందేహం ఉంటే మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడు. 1కి 10 సార్లు ఈ సందేశాన్ని చూడు. నీ దుర్గమ్మ ప్రతి మాట అర్థమవుతుంది. నీ దుర్గమ్మ మాటల్లోని అర్థం, పరమార్థం కూడా, అంతరార్థం కూడా నీకు తెలిసిపోతుంది అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక దుర్గమ్మ అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.